అండి ఇప్పుడు మనం నందనకన్న అనే జువెలరీ పార్క్ అయితే వచ్చాం. బాగా గాళ్ళు వర్షం పడేటట్టు ఉంది. లోపలికి వెళ్ళి అయితే మీకు మిగతా ఇన్ఫర్మేషన్ అయితే లోపలికి ఇస్తాను. మొత్తం విపరీతమైన గాళ్ళు. నందనకన్న జువెలరీ పార్క్ అయితే ఇప్పుడు లోపలికి అయితే వెళ్దాం. జూ ఎథిక్స్ ఇవన్నీ అబౌట్ నందనకన్ మొత్తం ఇన్ఫర్మేషన్ అనేది మీకు ఇక్కడ ఇన్ఫర్మేషన్ ఇచ్చారు. టైగర్స్ అయితే ఉన్నాయి, లోపల ఉన్నాయా లేదండి మనం లోపలికి వెళ్ళి అయితే చూద్దాం. సో మూవీ కెమెరా తీసుకొస్తే 4000, హ్యాండ్ క్యామ్ అయితే 100 రూపీస్, సఫారీ అయితే ఎక్స్ట్రా 60 రూపీస్ అన్నారండి. సో ఈ జూ అనేది భువనేశ్వర్లో చాలా ఫేమస్ జువలాజికల్ జూ. సో 1960లో అయితే దీన్ని ఎస్టాబ్లిష్ చేశారు. పబ్లిక్ లోకి అయితే ఇది 1979లో అయితే వచ్చింది. సో ఈ జూ అనేది ఎస్టాబ్లిష్మెంట్ అనేది 1960లో అయితే అయింది. పబ్లిక్ అయితే 1979లోకి అయితే పబ్లిక్ ని అలౌ చేస్తున్నారు. లోపలికి అయితే వెళ్దాం. సో టికెట్స్ తీసుకుని లోపలికి వెళ్తున్నాం. వర్షం పడేటట్టు ఉంది, తొందరగా కవర్ చేయాలి. సో బ్యూటిఫుల్ ఫౌంటైన్ స్టార్టింగ్ లో. సో బ్యూటిఫుల్ ఫౌంటైన్ అండి. సో ఇట్ వాజ్ ద ఓన్లీ, అంటే ఇండియాలో ఇదే ఫస్ట్ జూ. వరల్డ్ అసోసియేషన్ ఆఫ్ జూస్ అండ్ అక్వేరియం కి చేత అయితే ఇది ఎస్టాబ్లిష్మెంట్ అయింది. టైం అయిపోతుంది. గాలి, విపరీతమైన గాలి. బ్యూటిఫుల్ బ్యూటిఫుల్. ఇదిగోండి మొత్తం జువలాజికల్ పార్క్ లేఅవుట్ ఇది. రెస్టారెంట్స్ అన్నిటికి ఇన్ఫర్మేషన్ ఎట్లా ఇచ్చారు. ఈ జూని శాంచురీ కింద కూడా మార్చారు. బ్యూటిఫుల్ అండి, బ్యూటిఫుల్ ఫౌంటైన్. ఇక్కడ గైడ్ మ్యాప్స్, ఎగ్జిట్, సఫారీ కదా ఎక్స్ట్రా 60 రూపీస్. మొత్తం ఇన్ఫర్మేషన్ ఇక్కడ ఇచ్చారు. సో గైడ్ మ్యాప్ ఇది మొత్తం జువలాజికల్ పార్క్ గైడ్ మ్యాప్ ఇది. ఇదిగోండి టైగర్స్, లిపార్డ్స్, లయన్స్ అన్నీ ఉన్నాయన్నారు. ఎక్కడ ఉన్నాయండి నాకు తెలీదు. ఒకసారి అయితే వెళ్ళి చూద్దాం. ఇదిగోండి అందమైన సింహాలు, అందమైన మనుషులు. బ్యూటిఫుల్ బ్యూటిఫుల్. టైమింగ్స్ అయితే ఇది 5:30 క్లోజ్ అండి. సో 5:30 వరకు మనం మ్యాక్సిమం కవర్ చేసేసి 5:30కి అయితే మనం బయటకు వెళ్ళిపోవాలి. సో ఏమన్నా అంటే మనం లోపలికి వెళ్ళి అయితే చూద్దాం. ఇది చిల్డ్రన్స్ పార్క్. ఎంట్రీలో మనం లోపలికి అయితే వెళ్ళొద్దు అనుకుంటున్నాం, కానీ వెళ్ళి ఒక చిన్నపిల్ల ఆడుకోవడానికి చిల్డ్రన్స్ పార్క్. సో టైగర్, సింహాలు అన్నీ ఉన్నాయన్నారు, కానీ మనం ఇంకా ఒక సింహాన్ని అయితే కూడా చూడలేదు. ఉన్నాయా లేకపోతే బొమ్మలే ఉన్నాయా ఏంటి? ఇక్కడ సింహాలు బొమ్మలే కనిపిస్తున్నాయి. అలా వెళ్దాం. అదిగోండి లోపల దాగుడిపోయింది. జనాలు ఎక్కువ మంది వచ్చారని చెప్పేసి. స్ట్రాబ్ బీర్
కింద అటు సైడ్ వస్తుందా లేదని చూద్దాం. ఒకటే బీరు ఉంది, అది కనిపించట్లేదు. అదిగో అదిగోనండి. పెద్దది కాదు, చిన్నదే, పిల్లలా ఉంది. అది ఉండండి, దీన్నే బీర్ అంటారు, స్లాత్ బీర్ అని. ఇది ఉండండి, ఇక్కడ ఒక బీర్ అయితే ఉంది. జూమ్ చేస్తాను, కనిపిస్తుందేమో మీకు. అదిగోండి. ఇక క్లియర్గా కనిపిస్తుంది. చక్కగా ఆడుకుంటుంది. ఇదిగోండి లియోపార్డ్ అన్నారు, ఇక్కడ అయితే లియోపార్డ్ ఉంది. ప్యాంతర్ జనం ఉన్నారని చెప్పి లోపలికి వెళ్ళిపోయింది. అదిగోండి చక్కగా కనిపిస్తుంది. చూడండి అలా డొంకలోకి వెళ్ళిపోతున్నారు, జనం ఉన్నారని చెప్పేసి భయంతో. ఓహో, నాకు తెలిసి ఆడామగా 2 లిపార్డ్స్ ఉన్నాయి, అది పిలుస్తున్నట్టుంది, అందుకని వెళ్ళిపోతున్నాయి. వస్తుంది. గర్జన గర్జేస్తుంది. ఏసియాస్టిక్ వైల్డ్ డాగ్ అదిగోండి, అక్కడైతే ఉంది, జూమ్ చేస్తాను. అదిగోండి అదేనే వైల్డ్ డాగ్. సో ఇండియన్ టైగర్ ఉందో లేదని చూద్దాం. అదిగో మన మృగరాజు, పెద్ద మృగరాజు అని. కానీ లోపల చక్కగా మీరు తింటున్నాడు, కనిపించట్లేదు. జూమింగ్ లో సరిగ్గా రావట్లేదు. చాలా పెద్ద టైగర్, ఇండియన్ టైగర్. చూడండి, టైగర్ చాలా పెద్దది. గట్టిగా మేత వేసారు, చక్కగా కూర్చొని తింటుంది. మరి బయటకు కూడా రానంటుంది. సో ఇక్కడ బొమ్మ కనిపిస్తుంది కదా, ఎగ్జాక్ట్ ప్రింటెడ్ ఉంది లోపల. చాలా భయంకరంగా ఉంది. సూపర్ అంటే సూపర్. నేను అంత పెద్ద టైగర్ అయితే నేను రియల్ లైఫ్ లో చూడలేదు. స్టోరీ ఆఫ్ కెనాన్ టైగర్స్. దీన్నే కెనాన్ టైగర్ అంటారండి. మనకి రియల్ టైగర్ లేదు కాబట్టి బొమ్మ అయితే పెట్టారు. సో ఇదిగోండి, సేమ్ యాస్టీజ్ ఇక్కడ కూడా ఒక టైగర్ ఉంది. ఇక్కడ ఉన్న టైగర్స్ అయితే చాలా పెద్ద టైగర్స్. మీరు ముందు ఎక్కడ చూసి ఉండరు. వర్షం పడిపోతుంది. అవును, చాలా టైగర్. మేము కాసేపు వెళ్తాం. హాయ్ హాయ్ హాయ్, సే హాయ్ 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 హాయ్. అవి వస్తుంది చూడండి, చక్కగా డ్యాన్స్ చేసుకొని ఎంజాయ్ చేస్తున్నారు. బ్యూటిఫుల్. ఇక్కడ ఏముందంటే తెలీదు, ఏముందంటే ఏమి కనిపించట్లేదు నాకైతే. సో ఇక్కడైతే లైన్ ఉందండి. ఆ లైన్ అనేది చక్కగా లోపల స్నానం చేస్తుంది, మనకు కనిపించట్లేదు. నేనైతే జూమ్ చేస్తున్నాను. అదిగోండి అదే లైన్. నిలచా రాదా, ముందుకెళ్ళా. అది ఇక్కడ ఇదిగోండి, ఇక్కడ సింహం కనిపిస్తుంది. ఇదైతే బయటకు వచ్చింది కానీ ఈ చీకట్లో ఏమి కనిపించట్లేదు. ఇదిగోండి సింహం. ఇదిగోండి జూకు రారాజు, మృగరాజు, కానీ సరిగ్గా కనిపించట్లేదు. సో అక్కడ కూడా ఒక సింహం అయితే ఉంది, కానీ మనం అంత లోపలికి అయితే మనది చాలా డొంకల లోపల ఉంది, మనకి అది కనిపించదు.
ఇదిగోండి అక్కడ ఉంది. బ్యూటిఫుల్. అదేనండి సఫారీస్. సఫారీ కావాలంటే లైక్ ఇట్ విల్ బి 60 రూపీస్ ఎక్స్ట్రా. ఏషియాటిక్ లైన్స్ ఇవన్నీ. ఇదిగోండి ఇక్కడ నుండి వ్యూ అయితే పర్వాలేదు కనిపిస్తుంది, కానీ మరి అది ఎంతవరకు కనిపిస్తుంది అని అయితే నాకు తెలియదు. జూమ్ అయితే చేస్తాను. ఓకే, అదిగోండి సింహరాజు. ఇంకా జూమ్ అంటే ఇదిగోండి ఏషియన్ లైన్ ఇది. ఒక జంతువు ఇంకో జంతువుని చూడడానికి రావడం అంటే ఇది మొదటిసారి. కానీ బాగున్నాయి, సింహాలు అయితే బాగున్నాయండి. ఇదిగోండి ఇక్కడ జూ తాలూకా ప్లీజ్ బీ సేఫ్. స్టాండింగ్, సిట్టింగ్, క్లైంబింగ్ ఆర్ లీనింగ్ ఆన్ జూ ఎథిక్స్ ఈజ్ నాట్ డిజైరబుల్. సో మీరు ఎవరు చేయకండి, ఎందుకంటే పెద్ద పెద్ద సింహాలు అయితే ఉన్నాయి. నేనైతే అంత పెద్ద టైగర్ని ఎక్కడా చూడలేదు, చాలా పెద్ద టైగర్. సో దీన్ని అందుకనే శాంచురీ కింద ఊరికనే 2009లో దీన్ని శాంచురీ కింద చేశారు. సో ఊరికనే చేశారు. ఇదే వైజాగ్ అయితే ఎక్కువ ఛార్జ్ ఉంటుంది. చూడండి టైగర్ బ్యూటిఫుల్ అండి. చూడండి వస్తున్నాడు. ఇదిగోండి అసలు సిసల అయిన టైగర్ వస్తుంది, అది వెళ్ళిపోతుంది మళ్ళీ. చాలా పెద్ద టైగర్. చూడండి 2 టైగర్స్ అయితే ఉన్నాయి. అంటే నందనం దీనికి పేరు పెట్టారు ఈ జూలాజికల్ పార్క్ కి. ఇక్కడ ఎలాంటి నందనం ఉందండి, మనం లోపలికి వెళ్ళి చూద్దాం. ఇదిగోండి వెళ్ళిపోతుంది. ఇదిగోండి చీకటి పడుతున్నాయి కదా, టైగర్ వెళ్ళిపోతుంది డెన్లోకి. చూడండి బ్యూటిఫుల్. ఈ పార్క్ అనేది నిజంగా మామూలు పార్క్ లోపలికి వెళ్ళిందండి, మామూలు పార్క్ కాదు. చాలా బ్యూటిఫుల్ యానిమల్స్ ఉన్నాయి. సో ఇదిగోండి మళ్ళీ నీలచల్లనే వచ్చాం. సో వర్షం అయితే పడుతుంది గట్టిగా. సో ఇదేనండి వైల్డ్ క్రీచర్స్ అయితే ఇక్కడ చాలా బాగున్నాయి. నేను వైజాగ్ జూలు, హైదరాబాద్ జూ చూశాను కానీ మరి ఇంత పెద్ద వైల్డ్ క్రీచర్స్ అయితే నేను చూడలేదు. మీకు కెమెరాలో ఎలా కనిపిస్తుందో నాకు తెలియదు, కానీ రియల్గా అయితే సూపర్. ఖచ్చితంగా ఈ నందనకానన్ అనే జూలాజికల్ పార్క్ అయితే మీరు విజిట్ చేయాలి. ఇండియా ఫస్ట్ అప్రూవ్డ్ జూ అనేది శాంచురీ కింద చేసేయడంటే అది మాటలు కాదు. డెఫినెట్గా వర్త్ యూ కెన్ కమ్ అండ్ యూ కెన్ సీ వర్త్ విజిటింగ్. Okay. Oh, okay. The exit is from here, right? Okay. Oh. Natural house అనేది ఒకటి ఉంది. ఇదిగోండి. సో లోపలికి వెళ్ళి అయితే చూద్దాం. ఇదిగోండి స్మోకింగ్ అయితే ప్రొహిబిటెడ్. సో దీన్ని స్పెషల్ డైట్ ఇచ్చి దీన్ని ఫీడ్ చేస్తున్నారంట. సో మనం అయితే లోపలికి వెళ్ళే వాళ్ళు ఎవరు కూడా దీన్ని ఫీడ్ చేయకూడదు. సో లోపలికి వెళ్ళడమే తప్పించి మనం చూడడం తప్పించి ఏ యానిమల్స్కి మనం ఫీడ్ చేయకూడదు. సో ఇక్కడ ఏమున్నామండి, చీకట్లో ఉన్నాం కానీ ఓకే ఈ ఎవరు అది బాగున్నాం. సో ఇవన్నీ చీకట్లో ఉన్న యానిమల్స్. చీకటి ప్రపంచానికి అయితే వచ్చాం. నాచురల్ హౌస్. ఇదిగోండి బ్రౌన్ ఫిష్ అవుల్ అంట. సో అవుల్ అయితే కనిపించట్లేదు. అదిగోండి అక్కడ కనిపిస్తుంది బ్రౌన్ ఫిష్ అవుల్ అని, దాన్నే అంటారు. ఇదిగోండి జూమ్ చేస్తున్నాను, దీన్నే బ్రౌన్ ఫిష్ అవుల్ అంటారు.
సో జంగిల్ క్యాట్. సో ఆ జంగిల్ క్యాట్ అనేది చక్కగా నిద్రపోయింది. స్మాల్ ఇండియన్ సివేట్ అంట. సో మ్యాప్ అయితే మనకి కనిపించట్లేదు. Do not touch handrail. సో అయిపోయిందండి, గుహ నుండి బయటకు వస్తున్నాం. కనిపించట్లేదు. అంత చీకటి రాజ్యం. బా మళ్ళీ బయటకు వచ్చామండి. అంటే చెట్లు, బొటానికల్ గార్డెన్ అయితే చాలా నీట్గా మెయింటైన్ చేస్తున్నారు. సో ఇక్కడ లోపల ఏ జంతువులు ఉన్నాయో తెలియదు. బ్యూటిఫుల్ గార్డెనింగ్. సో ఇదేనండి, దీన్నే వుల్ఫ్ అంటారు. అది కనిపిస్తుంది కదా, అది ఇదిగోండి. సో మళ్ళీ ఫైనల్గా మేము ఎండింగ్ అయితే వచ్చేసాం. మేము మ్యూజియం అయితే వచ్చాం. సో చింపాంజీస్, స్నేక్స్, లిపార్డ్స్, ప్యాంథర్స్, జాగ్వర్స్, లిపార్డ్, చింపాంజీ, క్రొకడైల్స్, ప్రేడర్స్ అన్నీ ఉన్నాయి. ప్యాంథెరా, టైగర్స్. చిన్న మ్యూజియం అనే పర్వాలేదు. బ్యూటిఫుల్ పెయింటింగ్. సో చూసారు కదండి ఈ జువలాజికల్ పార్క్ అండ్ బ్లాగ్. సో ఈ బ్లాగ్ కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. స్టే ట్యూన్ ఫర్ ద నెక్స్ట్ వీడియో. బై, టేక్ కేర్, జై హింద్.